హాయ్ ఫ్రెండ్స్, ప్రతిసారిలాగే ఈసారి కూడా మేడారం జాతరకి అయితే వెళ్దామని ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరాం. బైక్ మీద వెళ్తే అంతమంది జనాల్లో ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మన శేఖర్ అన్నకైతే బైక్ తాళాలు ఇచ్చేసి బస్సులో అయితే మేడారం జాతరకు బయలుదేరాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనమైతే బస్సులో మేడారం అయితే బయలుదేరాం. ఈసారి ఎంట్రన్స్ దగ్గరనైతే చాలా అద్భుతంగా నిర్మించారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈసారి మేడారంలోనైతే చాలా మార్పులు అయితే జరిగాయి. మేడారం జాతరలో కొత్తగా నిర్మించిన గద్దెలతో సమ్మక్క సారక్కలను భక్తులు శాంతియుతంగా సులభంగా దర్శనం చేసుకునేలా మరింత వైభవంగా జరగబోతుంది. మేడారం అనేది కేవలం జాతర కాదు, అది గిరిజనుల ఆత్మగౌరవం, తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసం. కోట్లాది మంది భక్తులు కులమతాలకు అతీతంగా ఒకే చోట చేరే ప్రపంచ ప్రసిద్ధి గిరిజన మహాజాతర మన మేడారం జాతర. ఈసారి మేడారంలో ఆలయానికి 3-4 కిలోమీటర్ల ముందు నుండే షాపులు అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ మేమైతే మేడారం చేరుకున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే ముందే బస్ దిగారు. నేనైతే బస్ దిగుతూ డ్రైవర్కి అయితే ధన్యవాదాలు చెప్పి బస్ అయితే దిగాను. మొత్తానికైతే మేడారం చేరుకొని బస్ అయితే దిగినాం. ఫ్రెండ్స్ అందరం కలిసి మన సమ్మక్క తల్లి టెంపుల్ వైపు అయితే నడుచుకుంటూ బయలుదేరాం ఫ్రెండ్స్. 2 సంవత్సరాలకు ఒకసారి అడవుల మధ్య వెలిసే మహామహోత్సవం మేడారం జాతర. గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సమ్మక్క సారక్క దేవతల పూజకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. భక్తి, విశ్వాసం, సాంప్రదాయాల సమ్మేళనమే మన మేడారం మహాజాతర. ఫ్రెండ్స్ మేమైతే బస్టాండ్ నుండి నడుచుకుంటూ షార్ట్ కట్ ద్వారానైతే జంపన్న వాగు సైడ్ వచ్చాం ఫ్రెండ్స్. జంపన్న వాగులోనైతే చాలా మంది భక్తులు అయితే కనబడుతున్నారు ఫ్రెండ్స్, తమ మొక్కులు అయితే చెల్లించుకోవడానికి. మేమైతే జంపన్న వాగు నుండి ఊరటం వెళ్ళడానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. కానీ పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిసేపు జాతరలో తిరుగుదామని చెప్పేసి జాతరలోకి అయితే బయలుదేరాం. మేడారం జాతరలో భక్తులతో పాటు దుకాణాల సందడి ప్రత్యేక ఆకర్షణ. రంగురంగుల దుకాణాల్లో గిరిజనుల కళ, ఆట బొమ్మలు, పూజ సామాగ్రి కనిపిస్తూ చిన్న వ్యాపారుల ఆశలకు ఊపిరినిస్తూ జాతర వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తాయి. మొత్తానికైతే కొద్దిసేపు జాతరలో తిరిగి ఊరట్టం వెళ్దామని చెప్పేసి ఊరట్టం సైడ్ ఉన్న చిన్న బ్రిడ్జి ద్వారానైతే ఊరట్టం అయితే బయలుదేరాం. ఊరట్టం వెళ్ళగానే మాలాగే బయట నుంచి వచ్చిన వారు డీజే పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ఆ ఉత్సాహానికి మేము కూడా కలిసి సాయంత్రం వరకు ఊరట్టంలోనే ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఊరట్టం నుంచి జాతర వైపు వెళ్దామని అనుకుని బ్రిడ్జి దగ్గరికి వచ్చేసరికి అక్కడ పబ్లిక్ భారీగా చేరింది. జనాల గుంపు కారణంగా అవతలికి వైపు వెళ్తున్న అంబులెన్స్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మేము కూడా అవతలికి వెళ్ళలేక కొద్దిసేపటికి వెళ్దామని అక్కడే ఉండిపోయాం ఫ్రెండ్స్. జనాలు ఎక్కువగా ఉండడంతో మాతో వచ్చిన 2 ఫ్రెండ్స్ కాస్త తప్పిపోయారు. వెంటనే మేమంతా వాళ్ళని వెతకడం మొదలుపెట్టాం. పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాక్టర్ పైకి ఎక్కైతే వెతకడం జరిగింది. కొద్దిసేపు వెతికిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మాకు కనిపించారు. కొద్దిసేపు అందరం అక్కడే ఉండి పబ్లిక్ తక్కువైన తర్వాత బ్రిడ్జి దాటి అయితే జాతరలోకి వచ్చేసాం. జాతరలోకి రాగానే రాత్రి రోడ్ల మధ్యలో ఉన్న డివైడర్ సెంట్రల్ లైటింగ్ మెరిసిపోతూ రంగురంగుల లైట్లు, దుకాణాల వెలుగు, జనాల సందడి అన్నీ కలిసి రాత్రి వాతావరణాన్ని మాయాజాలంగా మార్చేశాయి. మేమైతే అదే ఆనందంతో జాతరలో నడుచుకుంటూ ఎప్పటిలాగే జాయింట్ వీల్ ఎగ్దామని ఈసారి కూడా జాయింట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూడగానే చిన్నపిల్లల ఉల్లాసం, గుర్రపు బొమ్మలపై తిరుగుతూ కిలకిల్లాడడం, సర్కస్ లాంటి వినోదం, చిన్నపిల్లల బోటింగ్ ఎగ్జైట్మెంట్ అన్నీ కలిసి మాకు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ప్రతి క్షణం, ప్రతి నవ్వు రాత్రి జాతర ఫీల్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఎంతో ఉత్సాహంగా జాయింట్ వీల్ ఎగ్దామనుకుని వెళ్ళిన మేము ఆ జాయింట్ వీల్ తిరిగే వేగానికి మాలో మాకే తెలియని భయం పుట్టింది. ఇదంతా అయ్యే పని కాదని చెప్పి మళ్ళీ మేమైతే టెంపుల్ వైపు అయితే బయలుదేరాం. అలా టెంపుల్ వైపు వెళ్తున్న దారిలో మాకైతే ఒక లొకేషన్ బాగా నచ్చి మధ్యలో ఫొటోస్ అయితే దిగామన్నమాట. అలా ఫొటోస్ తీసుకొని తర్వాత షాపింగ్ చేద్దామని చెప్పి షాపింగ్లో మునిగిపోయి సమయం గమనించలేకపోయాం. టైం చూశాక తెల్లవారుజామున 3 అయింది. కానీ భక్తులు మాత్రం ఆ టైంలో కూడా తమ మొక్కులు చెల్లించడానికి ఎడతెగని ఉత్సాహంతో వస్తున్నారు. జాతరలో ఫుల్గా తిరిగి సమ్మక్క తల్లి దీవెనలతో మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ చూశారు కదా మరి మన ఈ సమ్మక్క సారక్క తల్లి జాతర వీడియో మీకు ఎలా అనిపించిందో మీ యొక్క మాటల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ కోసం
మన ఈ ENR ఫన్నీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.